ఐపీఎల్ 2026 సీజన్లో పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం 41 మ్యాచ్లు ముగిసే సమయానికి దాదాపు అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్నాయి. సాధారణంగా లీగ్ దశలో 16 పాయింట్లు సాధించిన జట్టుకు నాకౌట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే ఈసారి పోటీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకంగా మారనుంది. ప్రెజెంట్ ఏ జట్లు ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ తో ఉన్నాయి అండ్ అలాగే ఆ జట్లు ఎన్ని మ్యాచ్లను గెలిస్తే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుందో చూద్దాం. మొదటగా పంజాబ్ కింగ్స్. అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఈసారి టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టాప్లో ఉంది అండ్ నెట్ రన్ రేట్ కూడా పాజిటివ్గానే ఉంది. 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిన పంజాబ్ కింగ్స్ కి ప్లే ఆఫ్ ఛాన్స్ దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ మిగిలిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 లేదా 3 మ్యాచ్లు విన్ అయితే అఫిషియల్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది. అంతేకాకుండా మాక్సిమం టాప్ 2లో పంజాబ్ కింగ్స్ నిలిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 ఆర్సీబీ. ప్రస్తుతం బెంగళూరు 12 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే భువనేశ్వర్ కుమార్ సింగ్ తో హజల్వుడ్ షార్ట్ పిచ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను వణికిస్తున్నారు. 8 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ మిగిలిన 6 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ కూడా చాలా పాజిటివ్ గాను స్ట్రాంగ్ గాను ఉంది అండ్ ఆర్సీబీ కూడా టాప్ 2లో నిలిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 3 ఎస్ఆర్హెచ్. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ మిగిలిన 5 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వరుసగా 5 మ్యాచ్లు గెలిచి మంచి ఊపులో ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా టాప్ 2 ప్లేస్ కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. 9 మ్యాచ్లు ఆడిన ఆర్ఆర్ మిగిలిన 5 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్. జీటీ ప్రెజెంట్ 8 పాయింట్లతో 5th ప్లేస్ లో ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో వారు కనీసం 4 లేదా 5 మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ కు నెట్ రన్ రేట్ మైనస్ లో ఉండటం ఆ జట్టును ఆందోళన కలిగించే విషయమే. వీరు ప్లే ఆఫ్స్ కి చేరడం కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. ఇక 6, 7 స్థానాల్లో చెన్నై అండ్ ఢిల్లీ 8 మ్యాచ్లలో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే విన్ అయింది. వీరు మిగిలిన 6 మ్యాచ్ల్లో 6 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు ప్లే ఆఫ్స్ చేరుకోవడం దాదాపు కష్టమే. నెక్స్ట్ ఐపీఎల్ దిగ్గజ జట్లైన ముంబై ఇండియన్స్, కేకేఆర్ అండ్ లక్నో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. కేకేఆర్ పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. 8 మ్యాచ్లలో కేవలం 2 గెలిచి 1 మ్యాచ్ రద్దు కావడంతో 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా 7 మ్యాచ్లలో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి 9వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ చరిత్రలో అసాధ్యమైన పరిస్థితుల నుంచి అద్భుతాలు చేసిన చరిత్ర ఉంది. 2014లో వరుసగా మొదటి 5 మ్యాచ్లు ఓడినప్పటికీ ఆదిత్య తారే సిక్సర్తో ప్లే ఆఫ్స్కు చేరిన ఘనత ఆ జట్టుది. అలాగే 2015లోనూ మొదటి 6 మ్యాచ్ల్లో 5 ఓటములు ఎదురైనా చివరకు కప్పు గెలిచి సత్తా చాటింది. కానీ ఈసారి అలా జరుగుతుందో లేదా అనేది చూడాలి మరి. అన్నిటికంటే దారుణంగా లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో పడిపోయింది. సో ఈ క్యాల్కులేషన్స్ బట్టి చూస్తే టాప్ 4 టీమ్సే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించే అవకాశం ఉంది.